శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. సో ఏంటి మ్యామ్ 1000 ఎపిసోడ్స్ ఎప్పుడు ప్లాన్ అనుకుంటున్నారా? చేద్దాం. పక్కా 1000 ఉంటది కదా, 1500 ఉంటది కదా, ఈజీగా 1500 కూడా ఉంటది ఈజీగా 2000. తప్పకుండా చేద్దాం. ఓకే, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ఉంటే ఎంతైనా చేయొచ్చు. సో టాప్ టిఆర్పి వస్తున్న వాటిలో మంది ఇప్పుడు ముందే ఉంది ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి కూడా. సో ఏంటి మ్యామ్ అంటే రోజులు చాలా మారిపోయినాయి కదా. మీరు అంటే ఒకప్పుడు అప్పటి కష్టం అంటే మళ్ళీ మీకు కోపం వస్తుంది. అప్పటి రోజుల నుంచి ఇప్పటి రోజుల నుంచి అప్పుడు అంటే ఇప్పుడు చూస్తే కొంచెం హార్డ్ అయింది అనిపిస్తుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అప్పుడు ఈజీ ఉండింది. అంటే ఇంత వర్క్ రోజులో ఉండేది కాదు, ఇన్ని సీన్స్ చేయాలి అనేది అప్పుడు ఉండేది కాదు. కాబట్టి వర్కింగ్ డేస్ కూడా ఎక్కువ అలా ఉండేది. సో అప్పుడు కొంచెం రిలాక్స్గా డైలాగ్స్ ఏంటో నేర్చుకొని మనమే చెప్పి అలా ఫీల్తో చేసి, మోస్ట్లీ గ్లిజరిన్ అవాయిడ్ చేసి మనమే ఫీల్ ఎయిట్ చేసి అంత టైం ఇచ్చేవారు. ఇప్పుడు ఎపిసోడ్స్ అందించాలి, ఎడిటింగ్ స్టైల్ మారిపోయింది, అంతా మారిపోయింది. కాబట్టి కాంపిటీషన్ మనం కూడా తీసుకోవాలి. కాబట్టి మేము కూడా దాంతోపాటు జెన్జిల్తో ఉరకాల్సి వస్తుంది. అప్పుడు అన్ని టేక్స్ తీసుకుని అన్ని షార్ట్స్ తీసుకుని వేస్ట్ చేయకుండా రీల్ చేయకుండా మెల్లగా ప్రాక్టీస్ చేసుకుని కూర్చుని ప్రశాంతంగా వేస్ట్ అని రీల్స్ ఏం వేస్ట్, రీల్స్ అప్పుడు మేము చేయలేదు. ఈ డిజిటల్ వచ్చిన తర్వాత, డిజిటల్ వచ్చాకే కాబట్టి అంటే ఎలా ఆలోచించే వాళ్ళంటే ఫస్ట్ యాక్టర్స్ కి తెలియాలి సీన్ ఏంటి, వీళ్ళు బాగా చేయాలి, అది కరెక్ట్ గా ఇవ్వాలి అనే ఫీలింగ్ ఉండేది. ఆల్మోస్ట్ ఫిలిం లా జరిగేది. ఇప్పుడు ఏంటంటే మేబీ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తున్నారు అందరు యాక్టర్స్, ది బెస్టే ఇక్కడ వరకు రాగలుగుతున్నారు. కాబట్టి బాగా చేసేస్తున్నారు ఆన్ సెట్ ఎలాగో. ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు, కట్ చెప్పగానే మేము అందరం నవ్వుతూ అలా ఉంటాం, టేక్ అనగానే ఎంత ఎమోషనల్ సీన్ అయినా చేయగలుగుతాం కదా. మేబీ అప్పుడు అది మాకు అంత మైండ్ సెట్ కి లేదేమో, బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకొని అలా చేసేవాళ్ళం. ఇన్ని ఇయర్స్ లో జగదాత్రి స్పెషాలిటీ ఏంటంటే మీకు గుర్తుండిపోయేది అంటే మీ పర్సనల్ అటాచ్మెంట్? సీరియల్ మొగల్ రేకులు అంత ఫేమ్ ఉందన్నమాట. అంటే ఈక్వల్లీ ఇప్పుడు మొగల్ రేకులు ఎంత రీచ్ అయిందో ఈక్వల్లీ జగదాత్రి కూడా సేమ్ రీచ్ ఉందన్నమాట. విచిత్రంగా దాంట్లో పోలీసే, దీంట్లో కూడా పోలీస్ స్టోరీయే. సో నాకు అనిపిస్తుంది ఆ డ్రెస్ కే ఆ పవర్ ఉంది. ఇప్పటికీ ఎప్పుడైనా మీరు రీల్స్ లో గానీ వాటిలో కానీ మొగల్ రేకుల సాంగ్ అది ట్రెండ్ అవుతూ ఉంటది, అప్పుడప్పుడు అవును వస్తూ ఉంటది. ఎప్పుడైనా చూస్తూ ఉంటారు మీరు కూడా? చూస్తూనే ఉంటాను. నా పాత జ్ఞాపకాలు పిక్స్ లో, పాత పిక్స్ కి వెళ్ళి చూసుకుంటాను. అది అంతే మైల్ స్టోన్ అంటారా, దాన్ని ఏమంటారో అంతే. సో ఏజ్ అనవసరంగా దాటేసింది ఇప్పుడు. అంటే అప్పుడు యంగ్ ఏజ్ 20s, బాగా 20s లో ఉన్నప్పుడే మదర్ క్యారెక్టర్ చేశాను. యా, ఐఎమ్ ఎంజాయింగ్ ఈ ఫేస్ ని. సో అంటే మీకు స్టీరియో టైప్ ఏమన్నా ఫీల్ అవుతారా మ్యామ్ ఎప్పుడైనా? అంటే ఎక్కువ మదర్ రోల్స్ గానీ అత్తగారు? లేదు, నేను చాలా ఇష్టపడి, అంటే నా యంగ్ ఏజ్ లోనే, అంటే 20s లో ఉండగానే నేను మదర్ కి రావడమే ఐ చూస్ దట్ అనమాట. నేనే అలా చూస్ చేసుకున్నా, నాకు ఇష్టం చాలా. సో అప్పటి షోస్ కి యాంకర్ గా అప్పటి షోస్ కి ఇప్పటి షోస్ కి ఏం మార్పులు కనిపిస్తున్నాయండి మీకు? కాంపిటీషన్ చాలా ఎక్కువైపోలేదా? అవును, చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా చేతిలోకి వచ్చేసాక, అంటే ఫోన్ అనేది వచ్చేసాక కంప్లీట్ గా అక్కడికి వెళ్ళి చేయాలి అనేది పోయింది. ఇక్కడి నుంచే చేసుకోవడం అలవాటైంది. అందరికి కెమెరా ఫియర్ పోయింది చాలా. అంత పల్లెటూరు, చాలా నార్మల్ పీపుల్ కూడా కెమెరా ఫియర్ లేదు ఇప్పుడు. అప్పుడు కెమెరా ఫియర్ ఉండేది కానీ చాలా తక్కువ మంది మాత్రమే అక్కడి వరకు రీచ్ అయ్యేవాళ్ళు. అంటే చాలా ప్యాషన్ ఉండి అంత యాంకర్ అవ్వాలి అని అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ కెమెరా ఫియర్ ఎప్పుడైతే పోయిందో, ఎప్పుడైతే ఇంకా ఫోన్ అనేది చేతిలో వచ్చేసిందో, ఇంకా ఎక్కడ చూసినా టాలెంట్, ఎవరిలో చూసినా టాలెంటే. సో బాధ అనిపిస్తుంది. మీ అందరికీ హ్యాపీ కూడా ఉంది ఒక రకంగా, అందరిలో ఇంత టాలెంట్ బయటకు వస్తున్నందుకు. కానీ ప్రతి వాళ్ళు ప్రూవ్ చేసుకునే ఈ రష్ లో ఒక్కొక్కసారి కొంతమంది వెనకబడిపోతూ ఉంటారు కదా, అప్పుడు బాధ అనిపిస్తుంది. అంటే ఈ కొంచెం ఆ పాత స్టాండర్డ్స్ అంటే ఇప్పుడు మాకంటే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది. యా, నేనైతే అలానే చూస్తున్నాను. యాంకరింగ్ కానీ ఏది కానీ అప్పుడు మాకున్న దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ షోస్ కూడా అప్పుడు ఏంటంటే హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ స్లాట్ ఉన్నప్పుడు పెట్టేసి వదిలేసేవారు. ఈవెన్ యాడ్స్ కూడా కంటిన్యూస్ గా చూసి అంత పేషెన్స్ ఉండేది. నేను ఇప్పుడు ఎక్కడ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అసలు రీలే ఫుల్ గా చూసే 15 seconds వచ్చేసారు కదా ఇప్పుడు అంతా. 15 seconds. ఇప్పుడు మేము ఇప్పుడు ఏజ్ వచ్చి మాకే అలవాటు అయిపోయింది అలా. మళ్ళీ వెళ్ళి కాసేపు ఇన్స్టా దాది ఓపెన్ చేసి మళ్ళీ అది బోర్ కొడుతుంది, మళ్ళీ వాట్సాప్కి వెళ్ళి అది చెక్ చేసుకొని మళ్ళీ ఇంకోటి వెళ్ళి మళ్ళీ ఇంకోటి
అలా అయిపోయింది, ఫాస్ట్ అయిపోయింది కదా. సో సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? అంటే ఇదంతా మీరు అన్నారు, ఒకరికి చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి పాపం, యా ఎక్కడి నుంచో వస్తున్నారు, ఈ ఫాస్ట్ లైఫ్, కొంచెం మందికి ఫాస్ట్ లైఫ్ అలవాటు పడిపోయింది, అవును ఏదో ఒకటి ఎంజాయ్ చేస్తున్నారు, పోనీ ఎంటర్టైన్ అవుతున్నారు, అవన్నీ పక్కన పెడితే హేట్రెడ్ గానీ, ఇందాక మీరు పంచుకున్నట్టు హేట్రెడ్ గానీ, అవును. లేదంటే నెగిటివ్ వేలో వెళ్ళే దారి గానీ, అది ఒకటి కొంచెము బాధ అనిపిస్తుంది. అంటే అది వచ్చిన అంటే సోషల్ మీడియా తీసుకొచ్చిన పర్పస్ ఒకటైతే ఇట్లా అవేర్నెస్ రావాలి, అందరూ ఎడ్యుకేటెడ్, నాలెడ్జ్ పెరగాలి, అందరికీ అన్ని అందుబాటులో ఉండాలని తీసుకొచ్చినది ఇలా మిస్యూజ్ అయిపోతుంది. ఎవరి స్పేస్ లోకో మనం వెళ్ళి మన టైం వేస్ట్ చేసుకుని వాళ్ళ టైంలోకి మనం వెళ్ళి కామెంట్లు చేసుకుంటూ, ఇది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, చూసాం ఎంటర్టైన్మెంట్ అయితే అవుతాం, లేదంటే స్కిప్ చేసేస్తాం. అలా ఉండకుండా ఈజీ గోయింగ్ లేరు. అంటే మన ఇంపాక్ట్ ఏదో ఉండాలి అన్నట్టుగా. నా ఉద్దేశం అయితే మన వల్ల 4 మంచి విషయాలు జరగాలి కానీ ఒక్కళ్ళు కూడా నొచ్చుకోకూడదు అనేది ఉండాలి. అంటే యూత్ లో అది రావాలి. ఇంకా అంటే మోస్ట్లీ ఈ మధ్య ఒకటి మహిళల డ్రెస్సింగ్ గురించి పెద్ద వివాదం అయిపోయింది, అదంతా అయిపోయింది. అదంతా ఎక్కువ పాయింట్అవుట్ చేసేది మళ్ళీ సోషల్ మీడియా. అవును, ఇక్కడ డ్రెస్సింగ్ గురించి ఇలా వేస్తున్నారు, ఫాలోవర్స్ కోసం ఇలా చేస్తున్నారు అని చెప్పి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? అభిప్రాయం అంటే ఇప్పుడు 2 sides ఉందండి. ఇది స్వేచ్ఛ కావాలి కానీ అది మిస్యూజ్ అవ్వకూడదు అన్నమాట. ఇప్పుడు మా జనరేషన్ అయితే దానికి ఏకీభవించము. అంటే మనం ఎలా అయినా ఉంటాము, మీరు చూడొద్దు అనేది ఒక లేడీగా నేను కూడా ఒప్పుకోను. ఏదైనా సరే గౌరవంగా ఉన్నంతసేపు చాలా బాగుంటుంది. ఎవరి స్పేస్ లో వాళ్ళు ఉంటూ, చుట్టూతా అన్ని ఏజెస్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంట్లో మన ఇంట్లోనే తల్లి, తండ్రి, అన్నయ్య, తమ్ముడు అందరూ ఉంటారు, చిన్నపిల్లలు కూడా ఉంటారు. వాళ్ళ ముందర మనము మా నాన్నగారికి నచ్చదు, మా అమ్మగారికి ఇలా నచ్చదు, లేదంటే మా మామయ్య వస్తున్నారు ఇలా ఉండాలి అని మనం ఎలాగైతే ఉంటామో, మీడియా అనేది అన్ని ఏజెస్ చూస్తున్నారు. అందరినీ ఇబ్బంది పెట్టకూడదు. అన్ని ఏజెస్ ని వాళ్ళ హార్మోన్స్ ఇంపాక్ట్ అవుతుంది. అది పాడవటానికి జరగకూడదు. వాళ్ళకి ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికో, ఒక మెచ్యూరిటీ తేటానికో మనం బిహేవ్ చేయాలి తప్పితే మన వల్ల అంటే మేము ఇలాగే ఉంటాము మీరు చూడొద్దు అనటం నేను ఒప్పుకోను. సూపర్ ఆన్సర్. ఈవెన్ చాలా మంది చెప్పేది ఏంటంటే స్వాచ్ అంటే కాస్ట్యూమ్స్ లోనే ఉంది. మీరు ఉన్నారు మ్యామ్, ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ హస్బెండ్ చాలా సార్లు ప్రౌడ్ ఫీల్ అయి ఉండొచ్చు, అంటే ఎంత పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మా ఇంట్లో నేను చాలా సార్లు చెప్పున్నాను, ఇప్పుడు మా ఇంట్లో డ్రెస్ రిస్ట్రిక్షన్ ఏం లేదు, అలా అని లేదు కదా, వాళ్ళు ఏమనట్లేదు కదా అని నేను వాళ్ళ అంటే గౌరవం అనట్లేదు. నేను ఒక డిస్కంఫర్ట్ వెదర్ ని, అట్మాస్ఫియర్ ని నేను క్రియేట్ చేయలేను. తన చుట్టూ కూడా మనుషులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, మనం చూసి నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన పిల్లలు మనం చూసి ఎలా అయితే నేర్చుకుంటారో, సో అది మన ప్రతి అడుగు క్యాల్కులేటెడే. సో ఎవరేమనుకున్నా పర్లేదు అనుకుంటే అసలు ఏ రిలేషన్షిప్ లో ఉండకూడదు, పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు. మన లైఫ్ మనమే ఆన్సరబుల్ అనుకుంటే ఎలా అయినా ఉండొచ్చు. సో రిలేషన్ లోకి వెళ్ళినాక ఖచ్చితంగా ఆ ఎదురుగున్న పర్సన్ కి రెస్పెక్ట్ చేయాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.